హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా కాకరకాయ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కర్రీ చేయడం కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకున్న కాకరకాయలు. ఇక్కడ నేను 1/2 కిలో తీసుకున్నానండి. దీంట్లో మసాలా కోసం 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. ముందుగా ఈ శనగపప్పు, ధనియాలు, జీలకర్ర వీటన్నిటిని సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. దోరగా మాడకూడదండి, ఇవి మాడితే టేస్ట్ బాగోదు. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత వాటిని మిక్సీ పట్టుకొని దాంట్లోనే కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్టు, 2 ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో కాకరకాయలకి మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను. ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకొని కొంచెంగా సాల్ట్ వేసుకొని మనం పసుపు, ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకున్న కాకరకాయల్లో ఈ మిశ్రమాన్ని నింపి ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం అవుతుందండి, ఫ్రై అవ్వాలి కాకరకాయలు కాబట్టి. ఈ కాకరకాయలు అన్నిటిని దాంట్లో వేసుకొని సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎక్కువగా కదిలించకూడదు. దోరగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి తిరిగేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల్లో కాకరకాయలు అనేవి ఫ్రై అయిపోతాయి. మూత పెట్టకూడదు. మూత పెడితే కాకరకాయలు బాగా మెత్తగా అయిపోతాయి. మూత పెట్టకుండానే అప్పుడప్పుడు గిన్నెని కదిలించుకుంటా వీటిని ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా ఫ్రై అయితే సరిపోతాయి. ఈ కాకరకాయ ఫ్రై అనేది మనం సైడ్ డిష్గా తీసుకుంటే బాగుంటుంది. ఆకుకూర పప్పు, సాంబారు, టమాటా పప్పులోకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈరోజైతే నేను ఈ రెసిపీ చేశానండి. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి ది రమ కిచెన్లో. బాయ్.